సర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే ఈ శోధన సాధనం. ఈ విశ్వం మొత్తాన్ని మనం 2 భాగాలుగా పేర్కొన్నాం. ఒకటి క్రియేషన్, రెండోది ఎగ్జిస్టెన్స్. ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జిస్టెన్స్ మనకి వ్యక్తమైంది. అది మెలుకువతో ఉన్నప్పుడు గాని, లేదా కలలో గాని, డీప్ స్లీప్ స్థితిలో గాని మనం ఏదైతే ఎక్స్‌పీరియన్స్ అవుతున్నామో అది ఎగ్జిస్టెన్స్. సో, క్రియేషన్ అంటే పదార్థం కానిదేదైతే ఉందో దాని నుండి ఈ పదార్థం ఏదైతే ఏర్పడిందో ఆ పదార్థం కానిదంతా క్రియేషన్. అనుకున్న అది అవ్యక్తమైంది. అంటే దాన్ని మన సెన్సెస్‌తో కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము, ముక్కుతో వాసన చూడలేము, స్పర్శతో స్పర్శ జ్ఞానం పొందలేము. సో, బియాండ్ అన్నమాట. అయితే మనకి భూత్, భువ, స్వహ ఈ మూడిటిని ఎక్సిస్టెన్స్ యొక్క 3 ప్లేన్‌ల కింద చెప్పొచ్చు. భూ, భువ, సువ. అయితే ఈ 3 పదాలు వినంగానే మనకి గాయత్రి మంత్రం గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. భూర్భువః స్వః భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రాన్ని వివరిస్తూ ఇంటర్నెట్‌లోనే చాలా వీడియోలున్నాయి. సో, ఏంటి వివరించి తెలుసుకుందాం అంటే ఇంకో త్రోవండి. కానీ ఈ మంత్రాన్ని ఒక ఇంప్లిసిట్ మీనింగ్ దాని పదానికున్న కాకుండా దాని అంతర్గతంగా ఉన్న అర్థం చేసుకొని దాన్ని సాధన చేస్తే అది గాయత్రి మంత్ర వికాసం అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఒక అమోఘమైన గ్యాడ్జెట్ మంచి వస్తువు ఇది ఎలా వాడాలో తెలియని వాడి చేతికిస్తే ఏమవుతుందో ఉంటుంది. సపోజ్ సెల్ 1.5 ఇయర్ బేబీకి ఇస్తే వాడికి ఇంకా సెల్ చూడలేదు అనుకుందాం. అది ఏంటి తినే వస్తువు అని నోట్లో పెట్టుకొని పురికినట్టుగా. లేదా అసలు విమానం అంటే తెలియని వాడికి ఒకడికి విమానం ప్రెజెంట్ చేస్తే ఇదేదో కింద చక్రాలున్నాయి. దీన్ని లాక్కెళ్ళొచ్చు అని చెప్పి ముందు ఎడ్ల బండిని కట్టి విమానాన్ని రోడ్డు మీద లాక్కెళ్తుంటే ఎలా ఉంటుంది? దాని వార్తల్లో ఇంచుమించు మనం ఈ ఏవైతే సనాతన ధర్మం నుండి వచ్చిన టూల్స్ ఉన్నాయో, ఆ టూల్స్‌ని అలా వాడేసి ఏదో బాగా అద్భుతంగా వాడేసాం అనుకుంటాం. సో, దీంట్లో భూర్భువస్సువలో ఈ 3 ఏదో జియోగ్రఫికల్‌గా ఒకదాని పైన ఒకటుంది, ఒకదాని పైన ఒకటుంది అనేది పాక్షికంగా కరెక్ట్ గాని, పూర్తిగా కరెక్ట్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఒకదానితో ఒకటి అంతర్లీనమై ఉంది అని చెప్పొచ్చనమాట. ఇప్పుడు ఒక ప్రదేశంలో ఇంత గాలుంది. అక్కడ గిన్నె లాంటి దాంట్లో వాటర్ తీసుకున్నాం. ఈ గాలి వాటర్‌లో కూడా కరిగిపోయి ఉంటుంది. సపోజ్ ఆ వాటర్‌లో నువ్వు ఒక స్పాంజ్ ముక్క పెట్టావనుకో, స్పాంజ్ ముక్కలోకి వాటర్ వెళ్తుంది. ఆ వాటర్‌లో పెరుగున్న నీరు వెళ్తుంది. సో, ఈ స్థితి లాంటిదనమాట. అంటే ఇక్కడ నేను 3 డిఫరెంట్‌వి తీసుకున్నాం. ఎయిరు, వాటరు, స్పాంజ్ ముక్క అని. నెక్స్ట్ మరి వాటర్‌ని ఉండటానికి ఒక పాత్ర అని తీసుకున్నాను. సో, మెటాఫోర్ కింద తీసుకోండి. బట్ ఏ
దేని నుండైతే మ్యాని ఇది ఏర్పడిందో, దాని నుండి ఏర్పడిందో అంతకుముందు 'సుబహ' నుండి గ్రాడ్యుయల్‌గా 'భువః' ఏర్పడింది. 'భువః' నుండి 'భూ' ఏర్పడింది. ఒకదానితోటి అంతర్లీనమై ఉంటాయన్నమాట. ఓ రకంగా చెప్పాలంటే ఒక సర్కిల్‌లో ఇంకో చిన్న సర్కిలు, దాంట్లో ఇంకో చిన్న సర్కిలు అన్నట్టుగా. సో, చిన్న సర్కిల్ మధ్యలో ఉన్న సర్కిల్‌లో దాని నుండి ఏర్పడింది. ప్లస్ అది కూడా ఉంటుంది. అది కూడా ఉంటుందన్నమాట. అలా అర్థం చేసుకోవాలి. ఎలాగైతే స్పాంజిలో ఇందాక ఎగ్జాంపుల్‌లో స్పాంజ్ యొక్క సాలిడ్ ఉంది. వాటర్ ఉంది. వాటర్‌లో కేవలం ఎయిర్ ఉంది. సో, ఈ భూ ఏదైతే ఉందో మనం మన సెన్సెస్‌తో ఎక్స్‌పీరియన్స్ అయ్యేది భూ. మన సెన్సెస్‌తో మనం చూడగలుగుతాం. అంటే మొత్తం భూని మొత్తం గూడా చూసి చూడగలిగామా? లేదు. భూని మొత్తం గూడా చూడలేం. కానీ ఈ ఎక్స్‌పీరియన్స్ మనం అవుతున్న ఏదైతే 5 సెన్సెస్‌తో ఎక్స్‌పీరియన్స్ అవుతున్న ప్రపంచం ఉందో భూ అనేది, దీని మీద మటుకు మనకి రకరకాల అజంప్షన్స్ ఉన్నాయి. అస్యూమ్ చేసేస్తాం. ఏ అజంప్షన్స్ ఉన్నాయంటే, నీకు కనిపించేదే ప్రపంచం. నీకు కనిపించనిది ప్రపంచం కాదు. ఇంకా చెప్పాలంటే అది లేదు. ఇంకో అజంప్షన్ ఏంటంటే, ఇది చాలా అనంతమైనది. అనంతం అనేది నువ్వు ఒక రిఫరెన్స్‌తో పోల్చుకుంటే ఏర్పడేదే. నువ్వు మొత్తం చూడలేవు కాబట్టి, నువ్వు అది ఎంత ఉంది అనేది చెప్పలేవు కాబట్టి, దాన్ని అనంతంగా చూస్తున్నావు. ఒక రకంగా చిన్న గీత, పెద్ద గీతలాగా. చిన్న గీతతో పోల్చుకొని పెద్ద గీత పెద్దదన్నమాట. సో, నీ యొక్క సెన్సెస్ ఒక గీతకి అందన్ అందనానికంటే ఎక్కువ మాగ్నిట్యూడ్ ఉంది కాబట్టి, అంతకంటే పెద్దగా ఉంది కాబట్టి, ఒకవేళ ఏదైనా ఎస్టిమేషన్‌లేసినా రఫ్ ఎస్టిమేషన్‌లే కాబట్టి, అనంతం. నిజానికి అనంతం అని లేదు. ఈ భూ కూడా ఉంది. ఎందుకంటే అనంతం అనేది నీ అజంప్షన్. నీకు బియాండ్ అన్నమాట. నువ్వు ఎడ్జ్‌కి వెళ్ళలేవు. ప్రెజెంట్ పొజిషన్‌లో తీసుకొని, ఒక రాకెట్ ఏసుకొని మొత్తం భూ ఏదైతే ఉందో అంటే భూ అంటే ఓ రకంగా చెప్పాలంటే 15,000,000,000 గెలాక్సీస్. 15,000,000,000 15 పక్కన 9 సున్నాలు. అన్ని గెలాక్సీలుంటాయి. ఈ గెలాక్సీలన్నిటిని ఒక కాగితం మీద ఒక పిక్చరైజ్ చేసి బొమ్మ గీస్తే, దాంట్లో మన పాలపుంత, మన గెలాక్సీ ఎక్కడుందనేది వెతుక్కోవటమే కష్టం. ఇది ఎతుక్కోవటం ఎంత కష్టం అంటే, ఓ గొడ్ల సావిడిలో ఒక చిన్న దర్భ ముక్క విడిపోతే, అక్కడ ఆ దర్భ ముక్కని వెతకడం అంత కష్టం. నిజానికి టోటల్ భూతో పోలిస్తే మన గెలాక్సీయే చిన్న ఇసుక రేణువులాగా అనిపిస్తుంది. సో, ఇంత అనంతమైంది. మన, మన మెజర్‌మెంట్ ఆఫ్ పర్సెప్షన్‌కి అది అనంతం. నిజానికి ఓవరాల్‌గా చూస్తే అది అనంతమా? అని కూడా అర్థం ఉంది. ఈ అనంతమైన విశ్వం ఏదైతే భూ ఉందో, భూ ఈ 15,000 బిలియన్ గెలాక్సీస్ ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉండకూడదా? ఇంకా ఛాన్స్ ఉండకూడదా? అలా లేనట్టుగా కనిపించే ప్రస్తుతం ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళ ప్రకారంగా అనంతం అనే ఎత్తు ఉందంటే, ఈ ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో, భూ ఎడ్జెస్ ఏమున్నాయో అక్కడ కొన్ని మిర్రేజెస్ అంటే ఒక రకంగా అస్తమానం మిర్రేజెస్ రిఫ్లెక్షన్ వల్ల, రిఫ్లెక్షన్ వల్ల, ఈ నెబ్యులస్ క్లౌడ్స్ వల్ల, సర్టెన్ ఫినామినస్ వల్ల అలా ఎక్స్‌టెన్షన్ కనబడుతూ ఉంటదనమాట. జస్ట్ లైక్ ఒక అద్దం ఎదురుగుండా ఇంకో అద్దం పెడితే ఎన్ని అద్దాల బొమ్మలు ఏర్పడతాయి? అద్దంలో అద్దం, అద్దంలో అద్దం అలాగా కదా! సో, అలా
అలా అనంతంలాగా అనిపిస్తుంది. అనంతంగా ఎప్పుడనిపిస్తుంది? రిఫ్లెక్షన్స్‌లో ఉంటాయి. సో, ఈ ఎడ్జెస్ దగ్గర ఏదో రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ ఏదో ఫినామినా జరిగి నీకు అనంతంగా అనిపిస్తోంది. నిజానికి దాని గురించి పూర్తి డేటా గనక సంపాదించి నిశ్చితంగా పరిశీలిస్తే ఆ రిఫ్లెక్షన్ విషయం అర్థమైన తర్వాత అనంతం అనే దానికి అర్థం అవ్వదు. ఇక్కడ రిఫ్లెక్షన్ వల్ల మనకు అనిపిస్తోంది గానీ, యాక్షన్ వల్ల అనిపించదు. ఇంకా చాలా ఎజంప్షన్స్ ఉన్నాయి. రేపు కొన్ని ఎజంప్షన్స్ మళ్ళా చూద్దాం.